जगन्निकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विकटाय नमः ओम विज्ञाटवे हव्यवाद विज्ञव्यालगुणस्यमत्तगरुडो विज्ञेपपञ्चाननः विज्ञात्तुङ्गविप्रभेदनभविर्विज्ञाप्तिकुण्डोद्भवः विज्ञाधौगमनप्रदन् ध्यायामि आवाहयामि तस्मादंगमावगामि धीरेणस्तमयामि रत्नास्तमयामि आध्येनस्तमयामि चक्रास्तमयामि मदनास्तमयामि फलोरकस्तमयामि फलोरकस्नानमनन्तरं सिद्धोरकस्नानं समर्पयामि श्रीमहागणाधिपतिदेवताभ्यो नमः सिद्धोरकस्नानमनन्तरं आजमनीयं समर्पयामि श्रीमहागणाधिपतिदेवताभ्यो नमः अभिवस्त्रार्थम् अक्षरान् समर्पयामि अलङ्करणार्थं हरिद्रादिकुङ्कुमम् ओम कपिलाय नमः ओम जगन्निकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विकटाय नमः ओम దేవతలందరూ కూడా ఆ సప్తఋషులు పోయి మొదటగా చెప్తూ ఉన్నారన్నమాట. ఎవరి దగ్గరికి పోయి అమ్మాయి వాళ్ళు అబ్బాయి దగ్గరికి పోయి వాళ్ళ గోత్రనామాలు చెప్తున్నారు. ఆ భగవంతుని యొక్క గోత్రనామాలు ఈ విధంగా ఉన్నాయి. తిరస్కారపర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుణే ప్రవరాన్ విధాన్ పరశివగోత్రస్యాన్ శివశర్మనో నక్రే. ఆయన శివశర్మ యొక్క మునిమనవడంట. ఎవరు? మన స్వామి. అదేవిధంగా తిరుసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుణే ప్రవరాన్ విధాం పరశివగోత్రస్య మహేశ్వర శర్వణ పౌత్రాయ. మన పరమశివుడు ఎవరి మనవడు? ఆ యొక్క మహేశ్వరుని యొక్క మహేశ్వర శర్మ యొక్క పౌత్రుడు. నిర్గుణ తిరుసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచారుషే ప్రవరాన్ విధాం పరశివగోత్రోద్భవస్య సదాశివ శర్మణ పుత్రాయ. ఆ శివుని తండ్రి గారి పేరు ఏం పేరు? సదాశివ శర్మ. అంతటా ఆయనే. వాళ్ళ ముత్తాతైనా వాళ్ళ తాత అయినా కానీ ఆయన కానీ అంతటా ఆయనే అనమాట.
ఓం జరుసాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పంచాక్షయ ప్రవరాన్వితాం పరశివగోత్రోద్భవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీలింగోద్భవ ఉమామహేశ్వర స్వామినే పరబ్రహ్మణే వరాయ. మన దేవాలయంలో స్వామి ఏ విధంగా ఉన్నాడు? లింగేశ్వర రూపంలో ఉన్నాడు కాదు. కాబట్టి పరమశివుడు, ఆయనకి లింగోద్భవ శివస్వామి అన్నమాట ఆయన పేరు. ఇది స్వామి వాళ్ళు అంటే సప్త ఋషులు పోయి ఆ స్వామి దగ్గర ఆ గోత్రనామాలు చెప్పి ఉన్నారన్నమాట. ఇప్పుడు అమ్మవారి గోత్రనామాలు చెప్తున్నారు. స్వామి దగ్గరికి పోయి తిరుసాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిరావరణ పరానంద పరమసూత్రయాన్ ప్రవరాన్వితాం పరమశివోత్రస్య త్రిగూఢాద్రిశర్మణో నత్రీం తిరుసాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిరావరణ పరానంద పరమసూత్రయాన్ ప్రవరాన్వితాం పరమశివోత్రోద్భవస్య మహేంద్రాదిశర్మణ పౌత్రీం తిరుసాగరశివోత్రస్య హిమోత్శర్మణః పుత్రీం తిరుసాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిరావరణ పరానంద పరమసూత్రయాన్ ప్రవరాన్వితాం పరమశివోత్రస్య పరమశివోత్రోద్భవాం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీం. మన అమ్మవారి పేరేం పేరు? శ్రీ జ్ఞానకళాంబికా దేవ్యాః నామ్నీం కన్యాం. స్వామివారు వీళ్ళ గోత్రనామాలు సప్త ఋషులు అక్కడ పోయి వాళ్ళ గోత్రనామాలు అన్ని చెప్పి ఉన్నారు. స్వామివారు చెప్తూ ఉన్నారు, అమ్మవారిని నేను స్వీకరిస్తున్నాను. ఎందుకు స్వీకరిస్తున్నారు? లోక సంరక్షణార్థం వృణీమహే, అంటే కేవలం ఆయన భోగభాగ్యాలు అనుభవించడానికి కాదు, లోక కళ్యాణం కోసము ఆమెను స్వీకరిస్తున్నారు. ఈ జగత్తునంతా కూడా నడిపేవాడు ఎవడయ్యా అంటే ఆ పరమేశ్వరుడు. కేవలం ఆ పరమేశ్వరుడి ఒక్కడే నడుపుతాడా? నడపలేడు. ఆ అమ్మవారి యొక్క శక్తిని తీసుకొని ఆయన నడుపుతూ ఉంటాడు. కాబట్టి ఆయనే అర్ధనారీశ్వరుడు. సౌందర్య లహరిలో ఒక శ్లోకం ఉంటుంది, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభుజం నచేదేవం దేవో నకలు కుశలః స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరంచాది విరవి ప్రాంతం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభవతి. అంటే ఎంతటి సృష్టిని చేసే ఆ శివుడైనా గాని అమ్మవారు దయలేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడంట. కాబట్టి మనం ఎంతో గత జన్మల్లో చేసుకున్న పుణ్యపాపం ఉంటేనే ఇటువంటి శివుడు, అటువంటి శివుణ్ణి నడిపించే ఆ శక్తి, వారి కళ్యాణాన్ని చూసే మహద్భాగ్యము మనందరికీ కలిగింది. కాబట్టి భగవన్నామాన్ని మరొక్కసారిగా గొంతెత్తి మనం చెప్దాం. దేహర నమ పార్వతీపదయే హర హర మహాదేవ హర శంభో శంకర. ఎందుకు స్వీకరిస్తున్నాడు? లోక సమీమహే. नारायणाय